గత సంవత్సర కాలం నుండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో వీళ్ళను వ్యతిరేకించే రాజకీయ పార్టీలు, వాళ్ళ కార్యకర్తలను, వాళ్ళ మీడియాను, వీళ్ళందరినీ బెదిరించుకుంటూ, కేసులు పెట్టుకుంటూ, అరెస్టులు చేసుకుంటూ, హింసించుకుంటూ ఇలా చేయడం ద్వారానే ఒక రకమైన మానసిక ఆనందాన్ని వాళ్ళు ఏమైనా పొందుతూ ఉన్నారేమో. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అటువంటి మానసిక ఆనందం పొందడం, అందరూ ఇటువంటి మానసిక ఆనందాన్ని పొందుతూ పోతే ఇంకా అది శాడిజానికి పరాకాష్ట అయితే డెమోక్రసీ గురించి, కాన్స్టిట్యూషన్ గురించి, హక్కుల గురించి మాట్లాడుకోవడానికి ఏం మిగిలి ఉంటుందో నిజంగా నాకు అర్థం కాదు. కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయడం దగ్గర నుంచి చూడండి, సుప్రీంకోర్టు స్పందించి బెయిల్ ఇచ్చి బయటకు పంపించేయండి అన్నారు కాబట్టి సరిపోయి. లేకుంటే డిబేట్ నిర్వహిస్తే ఆ ప్యానెల్లో ఎవరో ఒక వ్యక్తి ఆ వ్యక్తి చేసిన కమెంట్ మీద కానీ అంత భూగోళం బద్దలయ్యే విధంగా స్పందించడానికి ఏముంది అక్కడ అంతగానో. ఆ వ్యక్తి చేసిన కమెంట్స్ మీద అయినా దాన్ని వీళ్ళు చూడండి, ఊరు వాడ కింద పైన ఢిల్లీలో ఉన్నోళ్ళు, పనిచేసిన వాళ్ళు, పెద్ద పెద్ద స్థానాల్లో పనిచేసిన వాళ్ళు మంచికో తలో మాటని దీని ఒక కృత్రిమ ఉద్యమం అని నడిపారు. ఏమీ లేని దగ్గర ఏమన్నా నోరు తెలిస్తే అదిగో మేము అనుకుంటే నీ మీద కేసు పెట్టేస్తాం, అరెస్ట్ చేశారు, ఎస్సీ అట్రాసిటీ, ఏం బుద్ధి పడితే ఆ కేసులు పెట్టేసి జైల్లో పడేసి ఏం నియంత్రిత్వం ఏది? నోరు తెరిస్తే అదిగో కేసు, చట్ట ప్రకారం చర్యలు. నోరు తెరిస్తే ఆ ఫ్యాక్ట్ చెక్ అని ఒకడు వస్తాడు, వాడేందో నోరు తెరిస్తే ఇన్ఫర్మేషన్ క్లారిఫై చేయాలనుకో, అదిగో ఈ ప్రచారం జరుగుతుంది, అది తప్పు, ఇది కరెక్ట్ అని చెప్పి ఆపడు, ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, మీ మీద కేసులు పెడతాం, మీ మీద చర్యలు తీసుకుంటాం. అదిగో 13,000 తల్లికి వందనం పడింది, కొందరు 2,000 రూపాయలు లోకేష్ అకౌంట్లోకి పోయిందంటున్నారు, అదిగో వాళ్ళ మీద కేసులు పెడతాం, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. స్వయాన లోకేష్ గారు నోరు తెరిస్తే అదిగో తిరుమలలో తొక్కిసలాట్లు ఎంతమంది చనిపోయారు, అదే ఒకరు ఎక్కువ చనిపోయారని చెబుతూ ఉన్నారు, అదో వాళ్ళ మీద కేసులు పెడతాం, చర్యలు తీసుకుంటాం. నోరు తెరిస్తే. కానీ ఇదే బ్యాచే సంవత్సరం వెనక్కి వెళ్తే నోటికి ఏదొస్తే అది అప్పటి ముఖ్యమంత్రిని ఎగరేసి తల నరుకుతామని చెప్పి ఇదే డిబేట్లలో మాట్లాడారు. వీళ్ళ డిబేట్లలోనే చెప్పులు తీసుకొని కొట్టారు. వీళ్ళ డిబేట్లలోనే జగన్ గారి భార్య గురించి కుమార్తెల గురించి మాట్లాడారు వీళ్ళ డిబేట్లలోనే. అప్పటి ముఖ్యమంత్రిని పార్టీ ఆఫీసులో కూర్చొని భోజటీకే నా కొడుక అన్నారు. మాట్లాడుకుంటూ పోతే 1-2 కాదు. ఒక మహిళకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరు అనే డిబేట్లు పెట్టారు. 65 ఏళ్ళ మహిళకు అక్రమ సంబంధం అంటే కొడుతూ వాడిని కూర్చొని అంత కనుక ఒక ఫేక్ డాక్యుమెంట్, ఒక ఫేక్ ఏదో పెట్టుకొని మొత్తం అంతా ఒక డిబేట్లు నిర్వహించారు. ఇటువంటి వీళ్ళు సీన్ కట్ చేస్తే, నోరు తెరిస్తే, ఒక మాట మాట్లాడితే ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, కేసులు పెడతాం, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, కేసులు పెడతాం. నియంతృత్వం ఇదేమైనా? నియంతృత్వ దేశాలలో ఓన్లీ కొందరు మాట్లాడేదే వినాలి, అది అధికారం పార్టీ ఉన్న వాళ్ళు వాళ్ళ మద్దతుదారులు. మరి ఇదేమన్నా నియంతృత్వమా? నోరు తెరిస్తే ఇదే పనా? ఎవరి కోసం వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం నాశనం చేస్తున్నారు. ఇంతకుముందు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోజు ఆయన అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడతాడని చెప్పి కథనాలు రాశారు. అసలు వీళ్ళ గురించే అరాచక శక్తులు కాదు కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళు, రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న వాళ్ళకంటే వీళ్ళే ఇంకా అరాచకవాదులు, రాక్షసత్వం పరాకాష్ఠలో. ఇటువంటి వాళ్ళు మళ్ళీ నీతులు చెబుతారు, నోటికి ఏదైతే మాట్లాడి చేతిలో ఏది బుద్ధితే రాసే స్క్రిప్ట్ రైటర్ అంటే చట్ట ప్రకారం చర్యలు, వీళ్ళ మీద ఇంకా చర్యలు తీసుకోవాలా, వాళ్ళ మీద ఇంకా చర్యలు తీసుకోలేదా, వీళ్ళే పేపర్లో కథనాలు రాస్తారు, టీవీలో, అదిగో ఇంకా వాళ్ళు బయట ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదా, అదిగో ఈ వైసీపీ మాజీ మంత్రి బయట ఉన్నాడు చర్యలు తీసుకోలేదా. ఏం కామెడీలు చేస్తున్నారు, ఏం అతి చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా పోలీసులు, ఈ వ్యవస్థలు, ఈ ప్రభుత్వాలు, సరే ఈ పత్రికలు, టీవీ ఛానల్ వాళ్ళు మారరు, వాళ్ళ మనను మనం వదిలిపెట్టి కనీసం పోలీసులైనా వ్యవస్థలైనా మారుతాయని చెప్పి మనం ఆశించాలి. ఎందుకంటే ఆ పత్రికలు, టీవీ ఛానళ్ళకు వాళ్ళు బాధ్యత లేని వాళ్ళు, వాళ్ళ జేబులు నిండితే చాలనుకునే రకం కుల ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు, ఈ రెండింటికి మించి ఇంకేం కనపరవు. అటువంటి వాళ్ళని పట్టుకొని ఉడ్డా నలుగురు దేడిది మా పావల మణికిరాని వాళ్ళని పట్టుకొని వ్యవస్థను నడిపిస్తే ఎట్లా కుదురుతుంది?